చిరాగ్ పాస్వాన్ చిరాకు తెప్పిస్తున్నారు. మాంజీ అల్టిమేటం ఇస్తున్నారు. కుష్వాహా నమ్మక ద్రోహం జరిగిందంటూ ఆక్రోశం వెళ్లగొక్కుతున్నారు. తన 101 స్థానాలు పదిలం చేసుకున్న నితీష్ కుమార్ మిగిలిన సీట్ల లెక్కలు మీరే తెలుసుకోండి అనేసి సైడ్ అయిపోయారు. మొత్తం మీద బీహార్ ఎన్డీఏలో సీట్ల పంచాయతీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళవే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుపై అధికార విపక్ష కూటములు కసరత్తులు వేగవంతం చేశాయి. వరుస సమావేశాలు, సంప్రదింపులతో అటు ఢిల్లీ ఇటు పట్నాలో ముఖ్య నేతలు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు దాదాపుగా తెరపడినట్టే తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 13న అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఎన్డీఏలో 240 సీట్లపై ఒప్పందం కుదిరింది. మిగిలిన 3 నియోజకవర్గాలపై నితీష్ కుమార్ జేడీయూ, బీజేపీ, చిరాగ్ పాస్వాన్, లోక్ నశక్తి పార్టీ రామ్ విలాస్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిసిందే. జేడీయూ 101, బీజేపీ 100, ఐజేపీ ఆర్వీ 26, హిందుస్థానీ అవాం మోర్చా హెచ్ఏఎం 7, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా 6 సీట్ల చొప్పున పంపకం జరిగినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఢిల్లీలోని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో బీహార్ బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ బీజేపీ కో ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే సహా కోర్ కమిటీ సభ్యులు దీనికి హాజరయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే 85 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కోర్ కమిటీ భేటీలో ఈ లిస్టుపై చర్చించారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తుది జాబితాకు ఆమోద ముద్ర పడనుంది. 44 మంది సిట్టింగ్లను పక్కన పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ వ్యవహారం బీజేపీకి చిరాకు తెప్పిస్తుంది. ఆయన తన పార్టీకి 35 నుంచి 40 సీట్లు కావాలి అని పట్టుబట్టి కూర్చున్నారు. 20 సీట్లలో అప్పుడే అభ్యర్థులను కూడా ఖరారు చేసేశారు. బీజేపీ మాత్రం 26 దగ్గరే ఆగింది. దీంతో చిక్కుముడి వీడ్డం లేదు. చర్చలు సామరస్యంగా జరిగాయి అంటూనే తన డిమాండ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు చిరాగ్ పాస్వాన్. దీంతో సీట్ల పంపకంపై ప్రకటన ఆలస్యమవుతుంది. ఈ వ్యవహారంపై నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారట. చిరాగ్ పాస్వాన్ గొడవ మీరే తేల్చుకోండి అని బీజేపీ హైకమాండ్ కు గట్టిగానే చెప్పేశారు అని జేడీయూ వర్గాలు అంటున్నాయి. నితీష్, చిరాగ్ మధ్య విభేదాలు పాతవే ఇప్పుడు మరోసారి బయటపడ్డాయి. బీహార్లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 6, నవంబర్ 11వ తేదీలలో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.